ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటున్నాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. అదేగా అది జరగనుకొని తల్లి, నువ్వు నీ సంతోషాన్ని చాలా చక్కగా దోసడంతా నేను కల్పిస్తున్నాను. నా గోరంతా కూడా మీరు నాకు బిట్టరా బాలక. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక. నేను కోరిందల్లా ఒకటే కదా, నా విగ్రహ ప్రతిష్ఠ చేసినట్టయితే మీరు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయినా కానీ కోరిందల్లా కొంగు బంగారమే కాదు, కోరిన కోరికలు 1000 రెట్లు మీకు ఫలిస్తుంది కదరా బాలక. పెద్దలందరి సమక్షంలో నీకు తెలియజేసుకుంటున్నాం, ఖచ్చితంగా ఆనందదాయంగా నీ విగ్రహ ప్రతిష్ట, మూర్తి ప్రతిష్ట ఖచ్చితంగా అయినంత తొందరగా చేయడానికి. ఈ 6 మాసాలలోపు మీరు జరిపించకపోతే వాడవాడల నేను ఇప్పుడు ఎట్లు చూపిస్తున్నాను, ఇంక మించి నేను ప్రాణ నష్టం జరిపిస్తాను. నష్టం జరిపించడమే కాదు, అందరిని ఒక్కరొక్కరిని నాకు అడ్డొచ్చిన వాళ్ళని పాదాల కింద నలిపేస్తుంటే నేను పోతుంటా బాలకని. ఆ పని మాత్రం చేయక సంతోషంగా నాకు సంతోషం కలిగింది. ఈ సంవత్సరం పూజలను తెలియజేశావు. అందరూ చల్లగా ఉండాలని ఆశించు. జిల్లా పాపాలని కాపాడు, సస్యశ్యామలమైనటువంటి పంటలు పొలాలు కాపాడు. నీకు ప్రతిష్ట పూర్తి చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆనందపరిచే విధంగా కానిస్తామని చెప్పి నీకు తెలియజేసుకుంటున్నాను. మాట ఇస్తావా బాలక? తప్పకుండా తల్లి, పెద్దలందరూ ఉన్నారు, పెద్దలందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా. నీకు ఖచ్చితమైనటువంటి వచ్చే సంవత్సరాల జరిగిపోతుంది. ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు, అది కూడా జరగలేదు. లేదమ్మా, తప్పకుండా జరుగుతుంది తల్లి. వచ్చే సంవత్సరం కల్లా ఉత్తరాయణం రావాలి కాబట్టి ఈ దక్షిణాయనంలో పనికి రాదు, ఉత్తరాయణంలో చేసి తీరుతారు. నేనున్నాక మీరెందుకు చింత చేస్తారు బాలక? 6 3 కప్పిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా, రాసిన బ్రహ్మదేవుడా, రాసిన రాత ఫలానా దేశపతి లింగా, మా బట్లు భైరవుడా. సాలహి గంబాల సద్రమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరా గజుల రూపము వెనకది నామరా ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరుగొట్టి తిరుగు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు, గట్లు తిరగని గన్నర్లు, సద్దు తిరగని సంపెంగలు, సకల సూత్రాల సామెటి గంగా, చిన్నేటి గంగా, పెద్దేటి గంగా, 12 హస్తాల భాగరథి గంగా, 9 హస్తాల దవకటి గంగా, కౌస్ గంగా, రడ గంగా, రక్త గంగా, నానకుండలో ఉండే నలుపుల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్ప బెల్ల ఉండే తెప్పల గంగా, గంగ నువ్వు లేందే గడి ఆగలేం. శివునికి శివ పూజ లేడు, పరమేశ్వరునికి క్షావలేదు. మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మానదరి జన జాలది గంగా, రామ రామ నా
శంకరమరమరలింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకొని నష్ట ఛత్రకన్ను దాసుకొని 14 వస్త్రాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్క మసిదేవి దూలు విధి లాచి విధి మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లా వాడే సకం పేట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమాల విఠల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమ్మరాని డోలు నాది పంబలని పంపాల జుడు నా బయల వానిది బ్యాగల కట్ట నా కసకలను సదరస బండ నా బ్యాగింటిది నదిగంపన వడ్ల వానిది పరిశన్ నా కమ్మరింటిది కోలిమీన సాలాని బంగ్రాన సరసమైన వాటాన బాలని బంగ్రాన బంగ్రం దాని పట్టుకంటనా మాదగింటి గూటాన పెద్దలనంటి పెద్దమ్మనంటి దండు మారమ్మనంటి పల్లెలమ్మనంటి ఇడుగులమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అన్నలకొక రూపము నల్లబోసినంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల వలన శరణము 7 రక్క జల్లము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా జగన్మాత ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షమైన తల్లి చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద వరాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపంతో ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి